Subscribe to Color Frames. 2012 ఐపీఎల్ సీజన్ కు ముందు డెక్కన్ చార్జర్స్ ను బీసీసీఐ రద్దు చేసింది. అప్పుడు సన్ టీవీ నెట్వర్క్ హైదరాబాద్ కోసం కొత్త జట్టును తయారు చేసింది. దానికి సన్ రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టారు. 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జర్నీ ప్రారంభించింది. ఆరంభ సీజన్ లో సన్ రైజర్స్ జట్టును చూసి మిగతా ఫ్రాంచైజీలు భయపడేవి. తొలి సీజన్ లో కుమార సంగక్కరావు, శిఖర్ ధావన్, డేల్ స్టైన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. తొలి ఏడాది టోర్నీలో ఆ జట్టు పెద్దగా రాణించినప్పటికీ ఐపీఎల్ లో బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. కాగా 2016లో తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన కెప్టెన్సీ, బ్యాటింగ్ కారణంగా ఆ జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. అయితే ఆరెంజ్ ఆర్మీ రెండో టైటిల్ కల నెరవేరలేదు. ఎందరో కెప్టెన్లు మారారు, ఆటగాళ్లను సైతం మార్చింది. అయినా ఆ జట్టు తలరాత మారలేదు. గత సీజన్ లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ ఆడింది. కానీ ఫైనల్లో గుజరాత్ చేతిలో ఓడి త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్లో టైటిల్లే లక్ష్యంగా వేలంలో బలమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రిటెన్షన్ లోనే భారీ ధర వెచ్చించిన కావ్య మారన్ తాజాగా వేలంలోనూ మ్యాచ్ విన్నర్లను తమ జట్టులో చేర్చుకుంది. రిటెన్షన్ లో హెన్రిచ్ క్లాసెన్ పై గరిష్టంగా 23 కోట్లు ఖర్చు చేసింది. 18 కోట్లకు ప్యాట్ కమిన్స్, 14 కోట్లకు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లను ఉంచుకుంది. ఆల్రౌండర్ నితీష్ రెడ్డిని 6 కోట్లకు అంటిపెట్టుకుంది. ఇక వేలంలో మహమ్మద్ షమిని 10 కోట్లకు దక్కించుకుంది. హర్షల్ పటేల్ బేస్ ప్రైజ్ 2 కోట్లు అయితే అతని కోసం 8 కోట్లు వెచ్చించింది. ఇషాన్ కిషన్ బేస్ ప్రైజ్ 2 కోట్లు కాగా 11.25 కోట్లకు దక్కించుకుంది. రాహుల్ చాహర్ బేస్ ప్రైజ్ 1 కోటి అయితే 3.2 కోట్లు పెట్టి తీసుకుంది. ఆడమ్ జంపా బేస్ ప్రైజ్ 2 కోట్లు కాగా 2.40 కోట్లకు తమ జట్టులో చేర్చుకుంది. అథర్వా తైదే 30 లక్షలకు, అభినవ్ మనోహర్ 3.20 కోట్లకు, సిమర్జీత్ సింగ్ 1.5 కోట్లకు దక్కించుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.